మోతా తుఫాన్ అయితే కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం అయితే చూపిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే వ్యవసాయ రైతులైతే పూర్తిగా నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4.4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అయితే పంటయితే పూర్తిగా నేలమట్టం అయిపోయింది. అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 59 హెక్టార్ల విస్తీర్ణంలో అయితే పూర్తిగా వరి పంటయితే పూర్తిగా నేలమట్టం అయిపోయింది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది రైతులైతే మనతో పాటు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఎంతవరకు మీరు కౌలుకి చేస్తున్నారా? ఏంటి సొంత వ్యవసాయమా? కౌలుకేనండి. కౌలుకే. కౌలు చేస్తున్నాం. అప్పుడే 5 నెలల మట్టి నుంచి ఆకుముడి కాడ నుంచి పెట్టుకుంటూ వచ్చామండి. ఈ నోటికాడికి వచ్చాక శుభ్రంగా ఇంక నాశనం అయిపోయిందండి ఎందుకు పని చేయకుండా. అంటే ఏంటి ఎలా చూసుకోవచ్చు? అంటే ఇప్పుడు నీటి మునిగిందా? లేకపోతే ఏమైంది మీ చేలన్నీ కూడా? గాలికే మొత్తం సుడి కింద పడిపోయి మొత్తం నీటిలో మునిగిపోయాను. హ్మ్. వాన, గాలి, గాలి, వాన మొత్తం ఫుల్‌గా వచ్చేసింది కదండీ. ఎంతవరకు చేస్తున్నారండి? ఎంత 4 ఎంత ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు? 4 ఎకరాలు చేస్తున్నానండి నేను. ఎలా 4 ఉంది ఎకరా మీ 4 ఎకరాలు కూడా ఎలా ఉందండి? 4 ఎకరాలు కూడా ఇదిగోండి ఇలా కాపాడుతుంది కదండీ ఎయిర్‌పోర్ట్‌లకి మొత్తం కుళ్ళిపోయిందండి. హ్మ్. అంటే నీటిలో ఏమన్నా పడిపోయి. ఇప్పుడు మీకు సంబంధిత ఈ చేలుగల యజమాన్యులు గాని, లేకపోతే అధికారులు గాని ఏమైనా స్పందించారా? మీరేం కోరుకుంటున్నారు అసలు? ఇంకా ఆళ్ళేమి చెప్పలేదండి ఇప్పటికి. మా ఇంకెవరు చూడలేదండి ఇప్పటికి. ఏమన్నా చేస్తే మీరు పెద్దలు చేయాలింక. ప్రభుత్వం చేయాలండి ఇంక. అంటే ఇప్పుడు ఎంతవరకు ఉండొచ్చు? అంటే ఇప్పుడు పంటొచ్చేసరికి ఎన్ని రోజుల్లో మీ చేతికి రాబోతుంది ఇదసల? ఇంకా నెల పడద్దండి. నెల రావు నెల పడతది. అంటే ఈ నెల నెల పడతది రోజుల్లో ఏం పని చేయదండి. కొత్తగా ఏమి పని చేయదు. పని చేయదంటారా? కుళ్ళిపోయింది ఇదిగో. ఆ! ఎరుపోలు తెలిసిపోతుంది. అంటే కర్రలు పెట్టి నిలబెడతారు కదా! అలా చేసి కొన్ని అసలు రోజులని ఎండకి ఎండి తర్వాత ఏమన్నా మార్పులొచ్చే పరిస్థితి అలా ఏమైనా ఉందా? ఏమన్నా కర్ర పసురుంటే నిలబెట్టొచ్చండి. నిలబెట్టి పనేమి లేదు ఇది. హ్మ్. పని చేయదు. మరి ఏం చేయాలంటారు? మరి రైతులు అదే అధికారులు మీకు ఏ విధంగా స్పందించాలి? మీరు ఏం కోరుకుంటున్నారు అధికారుల నుండి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుండి ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఎగసాయం మగతాగంటి ఊడ్చామండి. ఆళ్ళకి ఏదో ఒకలా కోసి ఇవ్వాలి. ఆళ్ళు ఊరుకోరు. హ్మ్. కంపల్సరీ ఊరుకోరు. ఇంక నట్టపోయి, నాశనం అయిపోయి అలా ఉన్నామండి మరి. హ్మ్. ప్రభుత్వం ఏమైనా చేస్తే చేత్తది. ఇంకేం చేస్తే ఇంక ఏ మందో గిందో తాగాలండి. హ్మ్. అది. అంటే ఇప్పటి వరకు ఇలాగ తుఫానొచ్చి ఎళ్ళిన తర్వాత అధికారులు ఎవరైనా వచ్చి వ్యవసాయదారులు చేలు దగ్గరికొచ్చి ఏమన్నా చూడడం గాని, మాట్లాడి ఏం జరిగింది? ఎంతవరకు నష్టపోయారు? ఏమైనా అడిగిన సిట్యుయేషన్ ఏమైనా ఉందా? ఎవరైనా అడిగామండి. అడిగితే ఇంకా అలాంటివి ఏమి రాలేదు. వత్తారు రాద్దాం అని చెప్తారండి అంతే అండి. హ్మ్. ఇంకేం సమాధానం చెప్పలేదండి. మీరేం స్పందిస్తారు? మీకు ఇప్పుడు గవర్నమెంట్ మీరేం కోరుకుంటున్నారు? ఏం అడగాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఉంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? అధికారులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏదైనా అడగాలనుకుంటే అడగండి మా టీవీలో. ఇప్పుడు ఏం అడుగుతామండి? ఇప్పుడు దీని పాడు చూసి మీరే రాయాలి తప్ప, ఆళ్ళే రాయాలి తప్ప మేమేం అడుక్కోగలమండి ఎగసాయానికి. హ్మ్. ఎకరానికే ఇప్పుడు 15,000, 20,000, 30,000 పెట్టుబడి పెట్టేసామండి. హ్మ్. ఇంక ఆళ్ళిత్తారా? ఇంకేం మందో గిందో తాగి చావాలి తప్ప ఎందుకు పని చేయమండి మేము. అది. చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పుడు 15 రోజులు, 20 రోజుల్లో అయితే మన చేతికి రాబోతుంది. ఈ ధాన్యం కోతలైతే చేతికి రాబోతుంది. కానీ ఇటువంటి సమయంలో తుఫానొచ్చి మా రైతులనైతే కన్నీరు మున్నీరు చేసింది. అధికారులందరూ కూడా మాకు స్పందించి మాకు ఏదైనా న్యాయం చేయాలని రైతులైతే అంతే అండి. కొంతమంది ఏం చెప్పలేం. విలవిల్లాడుతున్నారు. ఇంకొక రైతైతే మనతో ఉన్నారు. దీని గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీరు ఎంతవరకు వ్యవసాయం చేస్తున్నారు? సొంతం ఉందా? సొంతం ఏమి లేదండి. కౌలు వ్యవసాయంలో ఉడిసానండి 4 ఎకరాలు. ఆ! 4 ఎకరాలు ఉడిస్తే ఇలా పంట వచ్చేటప్పటికి పడిపోయిందండి ఏంటి మొత్తం. ఇప్పుడు మీరు కౌలుకి చేస్తున్నారా? ఎన్ని అండి? కౌలుకి 4 ఎకరాలు. 4 ఎకరాలు చేస్తున్నారు. మరి ఆహ్, య ఈ చేలిగాల యజమానులు ఏమంటున్నారు? అదేవిధంగా అధికారులు ఏమన్నా స్పందించారా? మీరేమైనా అధికారుల దగ్గరికెళ్లారా? ఎక్కడికైనా వచ్చారా మీ చేను దగ్గరికి? వెళ్తే అండి ఇలా చూసుండగా వత్తారు అది ఇది అని చెప్పుకొస్తున్నారండి అంతే. రైతులైతే మాత్రం ఏమన్నా పడితే ఇస్తామంటున్నారు తప్ప, హ్మ్. ఆళ్ళిచ్చేదంతా పోగేదంతా 40, 30 ఏళ్ళ దాకా పెట్టుబడి పెట్టేసాం. హ్మ్. 4, 5 నెలల నుంచి. హ్మ్. ఇంకిప్పుడు చేసేది ఏమీ లేదండి మేము. అంటే ఇప్పుడు ఇది ఎన్ని రోజులు పట్టొచ్చండి మీ చేతికి అది కోతకి రావడానికి పూర్తిగా పంట ఎన్ని రోజులు ఒక పడతదిది? 20 రోజులకి వచ్చేసిందండి పంట. ఆ! నోటికాడికొచ్చింది, పాడు చేసింది, కుళ్ళమెట్టేసిందండి. అంటే ఇప్పుడు మనం ఒక 20 రోజులు ఆగిన తర్వాత ఇది అప్పుడు కొంచెం ఎండిన తర్వాత నిలబెట్టి కోయడానికి అవకాశం ఏమి లేదంటారా? ఎక్కడ అవుతదండి బాబు! ఇగ మొత్తం పడిపోతుంది, కుళ్ళిపోతుందండి అది నీటిలో. హ్మ్. ఉపకారం ఉండదండి. కట్టినా ఉపకారం అవ్వదండి. సగం పాలు కూడా ఏసుకోలేదు. హ్మ్. మొత్తం అంతా ఉర్రంతా కుళ్ళిపోయిందండి నీటిలో. అయితే మరి ఏం అడుగుతున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ నుండి మీకేం కావాలి? అసలు అధికారులని ఎవరు మీ ఎవరైనా అధికారుల దగ్గరికి మీరు ఎళ్ళడం జరిగిందా? లేకపోతే మీ దగ్గరికొచ్చి ఏమన్నా అడగడం ఏమైనా జరిగిందా? అసలు మీరేం ఎక్కడికి కోరుకుంటున్నారు ప్రభుత్వం? ఎళ్ళలేదండి. ఊళ్ళో ఈర గారిని ఆళ్ళని అడిగితే వత్తారు, ఏమైనా పోయుంటే రాత్తం అయ్యి అని చెప్పిపోతున్నారండి అంతే. హ్మ్. అదైనా రైతులు వాళ్ళు ఇత్తే ఇష్టపడి వచ్చారండి దగ్గరికి ఆళ్ళొచ్చి. హ్మ్. ఇప్పుడు చూపిచ్చారండి. మేము చూసి ఇలాగ నిలబెట్టి తీసుకుంటున్నాం. హ్మ్. మీరు చేసేదేమైనా ఉంటే మాకేమన్నా చెయ్యాలండి న్యాయం.
ఇది పరిస్థితి. రైతులైతే పూర్తిగా అయితే నష్టపోయారని చూసుకోవచ్చు. ఎందుకంటే చేతికి అందిన పంట పూర్తిగా నీళ్ల మట్టం అయిపోయి ఇది 15 రోజుల్లో 20 రోజుల తర్వాత ఎండ పూర్తిగా కాసి నీరు మొత్తం ఇంకిపోయినా సరే ఇది ఈ 15 రోజుల్లో కూడా ఈ వరి మొత్తం కుళ్ళిపోయి చేతికి అందదు, ఎందుకు కూడా పనికిరాదు అని చెప్పేసి రైతులైతే విలవిల్లాడిపోతున్నారు. ఇదైతే ఎకరానికి 30,000 దాకా వాళ్ళ నష్టపరిహారం అయితే కోరుతున్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి రైతులకు తగిన పరిష్కారం అయితే చూపించాలని రైతులైతే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో ఇట్స్ యూటీవీ సాయిరాం, పశ్చిమ గోదావరి జిల్లా.